వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాం. మన దేవుళ్ళు బంగారు కొండలు అన్ని ఆలయాలకు కలిపి 981 కేజీల బంగారు ఆభరణాలు, గోల్డ్ బాండ్ల రూపంలో 853 కేజీలు, 32,622 కేజీల వెండి వస్తువులు, బ్యాంకుల్లో 2,763 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు మన దేవుళ్ళకి. అవును, మన దేవుళ్ళు బంగారు కొండలు. నాటి రాజుల నుంచి నేటి సామాన్యుల భక్తుల వరకు ఎందరో ఆ, అంటే భక్తితోని సమర్పించిన సంపదతో మన వేల్పులు విరాజిల్లుతున్నారు. అంటే మన దేవతలు మంచిగా విరాజిల్లుతున్నారు. స్వర్ణమయ కిరీటాలు, రత్న ఖచ్చిత ఆభరణాలు, బంగారు వెండి అభయ హస్తాలు, ఇదేంటిది మన మొత్తానికి అన్నీ కూడా దేవుడికి ఏవైతే ఉంటాయో ఆభరణాలే కావచ్చు, ఏదంటే మనకి వస్త్రాలు వేస్తామో అవన్నీ కూడా బంగారు వెండి వాటితో ఉంచుతున్నాయి. అన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని స్వామి అమ్మవార్ల సంపదను చాటుతూనే ఉన్నాయి. దేవుళ్లకు నిత్యం అలంకరించేవి కాకుండా బ్యాంకుల్లో బాండ్ల రూపంలో దాచిన సంపదన పెద్ద మొత్తంలో ఉంది. నగదు నిల్వలు వాటి అదనం. రాష్ట్రంలో దేవాదాయ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చింది మనకి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆలయంలో స్వామి అమ్మవార్లకు చెందిన స్వర్ణ రజత ఆభరణాలు నగదు నిలువలు లెక్కలు అధికారులు సిద్ధం చేశారు. ఇందులో ఆభరణాల బాండ్ల రూపంలో 1,834 కేజీల బంగారం ఉన్నట్లు తేల్చిండ్రు. వెండి వస్తువులు 32,622 కేజీలు ఉన్నట్టు లెక్క తేలింది. ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు ఆ శాఖకు చెందిన ఆలయాలు, దేవాదాయ సంస్థల ఆస్తులు, రాబడులు, బంగారు వెండి ఆభరణాలు, బ్యాంకులో డిపాజిట్లు తదితర వివరాలన్నింటినీ డాష్ బోర్డు సిద్ధం చేశారు. అంటే ఏదైతే ఎండోన్మెంట్ దాంట్లో దేవాలయాలు ఏవైతే వస్తాయో వాటికి సంబంధించిన అంటే దేవతామూర్తులకు భక్తులు సమర్పించిన బాండ్లే కావచ్చు, బంగారు వెండి ఆభరణాలే కావచ్చు, ఏవైతే ఉన్నాయో మొత్తం అయితే వాటి విలువలు అయితే అధికారులు వెల్లడించడానికి సిద్ధమైంది. మొత్తం డాష్ బోర్డులో అన్ని వివరాలు కూడా సిద్ధం చేసిందంట. జల సవ్వడులేవి. నిజంగా జూన్ మాసం అంటే ప్రతి ఇయర్ మనకి ఎట్లుంటుంది అంటే వర్షపాతము ఒక లెవెల్లో నమోదవుతుంది. కానీ ఈసారి ఇప్పటికి ఈ రోజుకి పొద్దున 8 గంటలకే 7 గంటలకే ఎండ ఎట్లా అంటే మధ్యాహ్నం కొట్టినట్టే కొడుతుంది. ఇప్పటికి కూడా వర్షం ఎప్పుడు పడుతుందా అని ఇక్కడ రైతులు ఎట్లా ఎదురు చూస్తారో సిటీలో ఉన్న ప్రజలు కూడా అట్లనే ఎదురు చూస్తారు. అంటే మనమే ఇట్లా ఇబ్బందులు పడుతున్నామంటే, వర్షాలకి ఇబ్బందులు పడుతున్నామంటే ఇక రైతుల బాధ ఎట్లుంటుంది అసలు చూసుకుంటే. ఇక్కడ జూలై వస్తున్న జాడలేని కృష్ణమ్మ, పరుగెత్తలేని గోదారమ్మ. ఈ పాటికి మొత్తం ఇట్లా నిండిపోయి నిండు కుండ లెక్క కనిపించాలి. ఈ పాటికే జూలైకి లేకపోతే ఆగస్టు కాదు, ఈ పాటికే మొత్తం వర్షపాతం ఇట్లా నిండిపోయి అన్ని వాగులు వంకలు అన్ని ఇట్లా పొంగి పొరలాలి. అట్లాంటిది ఈసారి మొత్తం ఇగో ఎండాకాలంలో ఎండిపోయినట్టు కనబడుతుంది. మొత్తం ఇక్కడ మన పిక్చర్లు చూసుకుంటే రైతు కూడా ఇట్లా భయపడతాండి. ఏం వేయాలి ఏంది, మరి నీళ్ళు ఎట్లుంటుంది, ఏంది పరిస్థితి, ఏ పంట వేస్తే మరి మంచిగా ఉంటుందని కూడా వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. చుక్క నీరు చేరని జలాశయాలు ఆల్మట్టిలోకి ప్రవాహం లేవు. గోదావరికి నెల రోజుల్లో వచ్చింది కేవలం 23 టీఎంసీలే. వంశధారలోనూ అంతంత మాత్రమే. సాగునీటి విడుదల ప్రణాళికలు సాధ్యమయ్యేనా? సీరియస్గా ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటంటే వర్షాలు ఉంటేనే అంతంత మాత్రం మన పరిస్థితి, రైతన్నల పరిస్థితి. అసలు వర్షాలే లేవంటే ఇంకా మరి రైతులు ఏం చేయాలి? ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మొత్తం చూసుకున్నట్టయితే ఎక్కడ ఏ రిజర్వాయర్లు చూసుకున్నా కూడా ఇంతవరకు నిండింది లేదు. ఇక మరి ఏమవుతుందో. గలగల గోదావరి కదలిక పోతుంటే, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతుంటే బంగారు పంటలే పండుతాయి అన్న అన్నపూర్ణ ఆంధ్రవానికి ఆయా జీవనదులతో ఉన్న అనుబంధాన్ని గొప్పగా పాడుకుంటాం. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వర్షాకాల సీజన్ మొదలై నెల అవుతున్న 2 నదులు పరివాహక ప్రాంతాల్లోని జలాశయాలకి నీటి ప్రవాహాలు పెద్దగా రాలేదు. మిగతా ప్రాజెక్టులది కూడా అదే పరిస్థితి. దీంతో వాటి పరిధిలో ఉన్న ఆయకట్టుకు జూలైలో వివిధ తేదీలలో సాగునీటి విడుదల ప్రణాళికలపై పునరాలోచన అంటే వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తున్నారంట. మామూలుగా అయితే ఈ పాటికి చేసేవాళ్ళు, నీళ్ళు పంపించేవాళ్ళు. కానీ అట్లాంటిది మరి ఏం జరుగుతుంది? ఎందుకంటే పంపించడానికి నీళ్ళు ఉండాలి ఫస్ట్.
అసలు నీళ్ళే లేనప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఎవరిని తప్పంటాం? ఆల్రెడీ మనము వెదర్ రిపోర్ట్ చూస్తున్నాం. ఎలినో ఎఫెక్ట్ చాలా ఉంటదని చెప్పేసి ఎండాకాలం ముందు నుంచల్లే చెప్తాండ్రు. ఈసారి వర్ష ప్రభావం చాలా తక్కువ ఉంటదని చెప్పేసి ఎండాకాలం కన్నా ముందు చెప్తాండ్రు. ఇంకా ఎండాకాలం పోనట్టే ఉన్నది ఇప్పటికీ చూసుకుంటే కూడా. మరి ఈసారి మరి రైతుల పరిస్థితి ఏందనేది ఇంకా తెలవాలి. ప్రభుత్వ సేవలు మరింత సులభతరం. వాయిస్ మెసేజ్ ద్వారాను ఫిర్యాదులు స్వీకరించాలి. సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ప్రజలతో నిత్య సంబంధాలున్న శాఖలు విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులు వ్యవస్థలకు ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలి. ఆన్లైన్లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలి. వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలి. నెట్వర్క్ సమస్యలు లేకుండా చూడాలి. సుమారు 3000 ప్రాంతాలలో కనెక్టివిటీ సమస్య ఉంది. రాబోయే 3 నెలల్లో సమస్య పరిష్కరించేలా నెట్వర్క్ సంస్థలతో మాట్లాడి అని సూచించిన. నవచేతన పేరుతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్ హెడ్ డెవలప్మెంట్ స్క్రీనింగ్ విధానాన్ని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. పిల్లల ఎదుగుదల, వారి మానసిక శారీరక పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 33,949 మంది ఇక్కడ చూసుకుంటే పిల్లలు శిశు సంక్షేమ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అందక వాళ్ళ ఎదుగుదల వాళ్ళకు వచ్చే అనారోగ్య పరిస్థితులు ఎట్లయితే ఎదుర్కొంటున్నారో దాని గురించి కూడా అక్కడ అధికారులు అయితే ముఖ్యమంత్రి గారికి ఏమంటారు ఒక సెషన్లో వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ప్రజెంటేషన్లో తెలపడం జరిగింది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఏదైనా ప్రజలకి సమస్య ఉంటే వాళ్ళు వెళ్ళి అధికారులకి ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడమే కాకుండా ప్రతిదీ ఆన్లైన్లో ఒకవేళ కొంతమందికి ఏంటంటే మెసేజ్ టైపింగ్ చేయడానికి రాదు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులని స్వీకరించేలాగా అట్లాంటిది ఒకటి చేయాలి. ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా ఆ నెట్వర్క్ ఎవరైతే ఉంటారో ఆ సంస్థలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు సూచించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు గెలిచారు, నన్ను గెలిపించారు. ల్యాప్టాప్ బహుకరణ అనంతరం మంత్రి లోకేష్తో విద్యార్థిని కుటుంబ సెల్ఫీ. ప్రభుత్వ బడుల్లో సీటుకు ఎమ్మెల్యే సిఫార్సు చేసి రోజులు వచ్చాయి. యువత రాజకీయాల్లోకి రావాలి. షైనింగ్ స్టార్స్ సత్కార కార్యక్రమంలో మంత్రి లోకేష్. 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులతో విద్యార్థులు గెలిచి తనను గెలిపించారని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల 10 ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సోమవారం తాడపల్లి షైనింగ్ స్టార్స్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ గారు సన్మానించారు. 55 మంది 10వ తరగతి వారికి 30,000 పథకం, ధృవీకరణ పత్రం, 61 మంది ఇంటర్మీడియట్ వారికి ల్యాప్టాప్ పథకం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీకు తక్కువ మార్కులు వస్తే ముఖ్యమంత్రి నా మంత్రి పదవి పీకే ఇస్తే ఇక్కడ ఏంటంటే ఈసారి చాలా వరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలల ముందు అంటే ఇంకా వేకెన్సీ అంటే అడ్మిషన్స్ అయిపోయినాయి అని చెప్పేసి బోర్డులు పెట్టినవి మనము చూసాం ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఈసారి మొత్తానికైతే ప్రభుత్వ బడులకి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు ఒక భయం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు అంటే వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తే అక్కడ సరైన మెరుగైన విద్య వాళ్ళకి అందుతుందా లేదా అనేది ఒక భయం ఉంటుంది. కానీ ఈసారి నారా లోకేష్ గారు అట్లాంటి భయాలన్నీ మొత్తం వాళ్ళకి తొలగించి అడ్మిషన్లు అయితే చాలా వరకు వచ్చినాయి, మనం చూసాము. 2028 నుంచి ఢిల్లీలో పెట్రోల్ బైక్లకు స్వస్తి, విద్యుత్ వాహనాలకే రిజిస్ట్రేషన్, వచ్చే ఏడాది నుంచి విద్యుత్ ఆటోలకే అనుమతి, 2030 నాటికి కాలుష్య రహితంగా దేశ రాజధాని, ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం, ఢిల్లీలోని 2030 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో పాటు 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్లను చెయ్యాలని నిర్ణయించింది. నిజంగా ఢిల్లీలో పొల్యూషన్ ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు. కానీ
ఎంతవరకు ఈవీ వెహికల్స్ మరి ఏమంటారు సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈవీ వెహికల్స్‌లా అని చెప్పేసి ఇప్పటివరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకవేళ లేవు అవన్నీ రెక్టిఫై అయిపోయినాయి అంటే మాత్రం నిజంగా ఈ వెహికల్స్ ఆర్ వెరీ బెస్ట్. ఢిల్లీ అనే కాదు మొత్తం మన ఇండియా వైస్‌గా చూసుకుంటే మనకి ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా ఎంతవరకు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. సో ఈవీ వెహికల్స్ ఒక్కసారి మనకి వాడుకలోకి బాగా ఇప్పటికీ చాలా వరకు వాడుతున్నారు. ఇంకొంత ఎక్కువగా వాడితే ఈ పొల్యూషన్ అనేది చాలా వరకు మనం అరికట్టొచ్చు. సో మొత్తానికైతే ఢిల్లీ అక్కడ అక్కడ ప్రభుత్వం అయితే ఇక 2030 నాటికి మాత్రం మనకి ఈ ఏమంటారు పెట్రోల్ బైక్‌లు అయితే కనబడవు. అండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా మరొక కారణం ఏందంటే చమురు గురించి. క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈ ఈ ఈ ఏదైతే ఈ ఇంధనాల గురించి మన దేశం పక్క దేశాల మీద ఆధారపడాల్సొస్తుంది ప్రతిసారి. అండ్ ఇట్లాంటి యుద్ధాలు సంభవించినప్పుడు నెలల తరబడి వేచి చూడాల్సొస్తుంది. ఇగ ప్రైజ్ అసలు ఊహించలేం. సామాన్యుడైతే ఇగ బండి పక్కకు పెట్టాల్సిన పరిస్థితొస్తుంది. ఇగ అట్లాంటి సమస్యలు గూడా ఉండొద్దు అంటే నిజం చెప్తున్నా ఈ ఈవీ వెహికల్‌కి మనం షిఫ్ట్ అవ్వడే మంచిది. సో, ప్రభుత్వం గూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకి మరి ప్రభుత్వం అయితే తీసుకుంది. మరి ప్రజల నుంచెల్లి ఎట్లాంటిదొస్తదో గూడా మనం చూడాలి గదా! సో, ఇది ఇవాళ మనకి ఈనాడు పేపర్‌లో ఉన్న మెయిన్ హెడ్డింగ్స్. థాంక్ యూ సో మచ్.